హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ పూర్ణం బూరెలు. ఈ పూర్ణాలను మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి నైవేద్యంగా చేసి సమర్పిస్తాం. ఈ పూర్ణం బూరెలు ఫస్ట్ టైం చేసుకునే వారిని కొంచెం ఇబ్బంది పెడతాయి. అయితే నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయి చేసినట్లయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం ఈ పూర్ణం బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1/2 కప్ మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు మునిగేంత వరకు నీళ్లు వేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూర్ణం తయారీకి వేరొక గిన్నె తీసుకుని దానిలో 1 కప్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పుని ఒకసారి కడిగి ఆ తర్వాత 2 కప్స్ వరకు నీళ్లు వేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 2 గంటల పాటు నానిన శనగపప్పుని మనం కుక్కర్లో వాటర్తో సహా వేసుకోవాలి. పప్పుని ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసి కుక్కర్ మీద ఉన్నటువంటి క్యాప్ పెట్టి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ వెయిట్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వేయించాలి. నేను 5 విజిల్స్ వరకు వేయించాను. ఇప్పుడు కుక్కర్ని క్రిందకి దించి క్యాప్ తీసి పప్పుని ఒకసారి మిక్స్ చేస్తున్నాను. అయితే పప్పులో కొంచెం నీళ్లున్నాయి. ఇలా ఉడికించిన పప్పులో మనం 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూత లేకుండా పప్పులో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం మంది పూర్ణంలో ఉప్పుని వేసుకోవడం ఇష్టపడరు. అటువంటి వారు ఉప్పుని స్కిప్ చేసుకుని చేసుకోవచ్చు. పప్పులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని ఈ చల్లారిన శనగపప్పుని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం పప్పులు అక్కడక్కడ ఉండేటట్లు గ్రైండ్ చేశాను. ఇప్పుడు పూర్ణం తయారీకి స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్ తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంలో 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. బెల్లం కరిగి పాకంలా తయారయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. పాకం బాగా చిక్కగా ఈ వీడియోలో చూపించిన విధంగా తయారవ్వాలి. మనం ఏమాత్రం లేట్ చేసినా పాకం మాడిపోతుంది. వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఈ పాకంలో వేసుకోవాలి. పాకంలో ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఇది పూర్ణంలా గట్టిగా తయారయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. మనం ఓపికగా అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. పాకంలో పప్పు బాగా కలిసి పూర్ణంలా దగ్గరగా తయారవుతుంది. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా తీసుకుంటే పూర్ణం మనల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పూర్ణంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పూర్ణాన్ని మనకి నచ్చిన సైజులో తీసుకుని వేళ్లతో వీడియోలో చూపించిన విధంగా ఉండలా చుట్టాలి. ఇలా వేళ్లతో ఉండని చుట్టడం వలన ఈ ఉండని మనం పిండిలో డిప్ చేసినప్పుడు పిండిని బాగా పట్టుకొని చక్కగా బూరె వస్తుంది. ఎక్కువ సాఫ్ట్గా రౌండ్గా చుట్టినా అది మనకి పిండిని పట్టుకోవడం సరిగా ఉండదు. అప్పుడు బూరె మనకి సరిగా రాదు. ఇలా చుట్టిన ఉండలో ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు పిండిని కలుపుతూ వేయించుకోవాలి. పిండి మాడిపోకుండా చక్కగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పిండిని ఒక బౌల్లో వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టి ముద్దలా కలపాలి.
ఇలా కలిపిన పిండిని మనం మళ్ళీ మినప్పిండిలో కలుపుకుంటాము. ఇలా చేయడం వల్ల బూరెలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. అయితే ఈ పిండిని ఒక 10-15 నిమిషాలు నానపెట్టుకుని ప్రక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా మినపప్పుని నానపెట్టుకున్నాం కదా, ఆ పప్పుని 3 సార్లు శుభ్రంగా కడిగి గ్రైండర్లో వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ పిండిని ఇడ్లీ రుబ్బులా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిలో ముందుగా నానపెట్టి ఉంచుకున్న బియ్యం పిండి ముద్దని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ తురిమిన మెత్తని బెల్లం వేసుకోవాలి. ఉప్పు బెల్లం పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మనకి పిండి మరీ జారుగా ఉంది అనిపిస్తే కొంచెం పొడి బియ్యం పిండి కలుపుకోవచ్చు. మనం బియ్యం పిండిని ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకుని ఆ పిండిని కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పిండిలో ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఒక వాయికి ఎన్ని వేయగలిగితే అన్ని పిండిలో ఇలా వేసి ఉంచుకొని ఆ తర్వాత ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలో ఇలా వీడియోలో చూపించిన విధంగా డిప్ చేస్తూ నెమ్మదిగా పైకి తీసి కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పూర్ణాన్ని పిండిలో డిప్ చేస్తూ పూర్ణమంతా పిండి కవర్ అయ్యేలా ఇలా చేయాలి. ఇలా చేసిన పూర్ణాన్ని మనం నూనెలో వేసుకోవాలి. అయితే నూనెలో వేసేటప్పుడు మనం పైనుంచి వదిలేయకూడదు. నెమ్మదిగా పూర్ణాన్ని నూనెలో వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా వేసిన పూర్ణం బూరెలను నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పూర్ణం బూరెలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఈవెన్గా వేగేటట్లు మనం గరిటతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. పూర్ణం బూరెలన్నీ ఈవెన్గా వేగేటట్లు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. పూర్ణాలకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని జాలీ గరిటెతో తీసుకొని టిష్యూ పేపర్ ఉన్నటువంటి ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూర్ణాలను వేయించుకోవాలి. పూర్ణాలను నేను చెప్పిన టిప్స్ అండ్ కొలతలు ఫాలో అవుతూ చేసినట్లయితే బిగినర్స్ కూడా చాలా చక్కగా టేస్టీగా చేసుకోగలుగుతారు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.